ఈ నేపథ్యంలో విజయ్ టార్గెట్ కూడా అక్కడే ఉంది. ఎందుకంటే అక్కడ దాదాపుగా 30 to 40% క్రిస్టియన్స్ అంతా అక్కడ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ 30 to 40% ఓటు మొత్తం తమిళంలోనే 40% క్రిస్టియన్ ఓటు బ్యాంక్ అనేది బలంగా ఉంటుంది. అందులో ఇప్పటి వరకు అంటే విజయ్ రానంత వరకు డిఎంకే వైపు క్రిస్టియన్ ఓటు బ్యాంక్ 56% డిఎంకే వైపు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పూర్తిగా అందరూ ఏకగ్రీవంగా అంటే కల్ట్స్ వేరు ఉంటాయని మనం మాట్లాడుకున్నాం క్రిస్టియన్స్లో. వాళ్ళందరూ కూడా ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ ఒక్క విషయంలో అందరూ ఏకతాటి మీదకి రావాలి, విజయ్కి ఓటేయాలని మాట్లాడుకున్న నేపథ్యంలో ఇప్పుడు మరి ఈ దక్షిణ తమిళనాడు ప్రాంతంలోనే ఉన్న క్రిస్టియన్ ఓటు బ్యాంక్ అంతా కూడా విజయ్కి మళ్ళినా, అలాగే మహిళా ఓటు బ్యాంక్ అన్ని వైపుల నుంచి మళ్ళినా, యూత్ ఓటు బ్యాంక్ దాదాపుగా 1,20,00,000 మంది 18% యువత ఎవరైతే ఉన్నారో తమిళనాడులో వాళ్ళ ఓటు బ్యాంకు వెళ్ళినా మేబీ నేషనల్ సర్వేస్ చెప్పినట్లుగా ఖచ్చితంగా 120 స్థానాలు కాకపోయినా ఒక 80 స్థానాల వరకు తాను వెళ్ళినా ఇంకా తనకి గెలుపు అనేది డిసైడ్ అవ్వచ్చు. రైట్, మొత్తానికైతే విజయ్ ఇవాళ మధ్యాహ్నం 1:30 తాను తమిళనాడులో చెన్నైలో ఏర్పాటు చేసుకున్న సమావేశం కీలక అంశాలు ఇవి. మరికొద్ది రోజుల్లో అంటే సరిగ్గా ఒక 3 రోజులు అంటే ఒక 36 గంటల్లో కౌంటింగ్ కూడా ప్రారంభం అయ్యే సందర్భం ఉంటుంది. కాబట్టి మరొక 36-40 గంటల్లో తేలిపోయే అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఈ 4 ప్రాంతాల ఎన్నికల మీద ఒక క్లారిటీ వచ్చినప్పటికీ తమిళనాడు మీద జరగబోయే హంగ్ గేమ్ ఏమైనా జరగబోతుందా, హంగ్ రాబోతుందా, హంగ్ వస్తే గనక ఎలా ముందుకు వెళ్ళాలి అని పార్టీలు తలమునకలై ఉన్నాయి. డిఎంకే కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. బట్ పర్టికులర్గా వాళ్ళందరినీ పిలిచి సమావేశం అయితే ఏర్పాటు చేసుకోలేదు. అలాగే ఏఐడిఎంకే కూడా పర్టికులర్గా సమావేశం అయితే ఏర్పాటు చేసుకోలేదు. కానీ అందరూ ఇదే స్ట్రాటజీలో ఇదే టెన్షన్లో ఉన్నారు. హంగ్ రాబోతుందా తమిళనాడులో అనే దాని మీదే మాట్లాడుకుంటున్నారు. రైట్, మరి మొత్తానికి 4th ఈ టెన్షన్కి తెరపడే అవకాశాలు